గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సార్ 15 రోజుల నుంచి పోర్చేరి అట్టుడికిపోతుంది. కాట్రాజ్ మీద దాడి, మాఫియా లీడర్ బాజీరావు మర్డర్. దీని మీద మీ స్పందన? ఛత్రపతి ఇంకో కొత్త లీడర్ పుట్టుకొచ్చాడు కదా, అతని మీ సపోర్ట్ ఉందని బయట అనుకుంటున్నారు. దీని మీద మీ కామెంట్? సార్ జరిగిందంతా ఒక ఎత్తు. ఇప్పుడు బీహార్ నుంచి రాజ్ బిహారీ వస్తాడు. అప్పుడేంటి మీ పొజిషన్? వాడమ్మ మొగుడు రాని ఏం బిగుతాడో చూద్దాం అన్నారు సార్. వాట్ ఇస్ దిస్? అక్కడ పేషెంట్ కండిషన్ సీరియస్ గా ఉంటే మధ్యలో మీ న్యూసెన్స్ ఏంటి? దిస్ వెరీ ఇర్రెస్పాన్సిబుల్ బిహేవియర్. ప్లీజ్ గో బ్యాక్, గో బ్యాక్. అందరూ వెళ్ళిపోయారండి, ఇక తమరు లేగొచ్చు. ఓరి నాయను, ఆ బాజీరావు గారు చచ్చిపోతే సమ్మగా ఉంటది కదా అనుకున్నా. ఇప్పుడు తెలుస్తుందిరా కింద మంట. అయినా ఇదేంట్రా, ముందేమో ఆ ఛత్రపతి గడు అడుగు, వెనకేమో ఆ బీహారోడు అడుగు. ఎవడు తొక్కిన పచ్చడైపోయేది మన. కమింగ్ డాక్టర్ విహారీ. బిహారీ కాదండి, విహారీ. డాక్టర్ విహారీ ఆయన. వారిని అమ్మ కడుపు మాడ. డాక్టర్ ముందు ఆ పేరు మార్చుకోవయ్యా. సౌండ్ తగిలితే గ్రౌండ్ బగులుతుంది ఇక్కడ. ఎలా 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 సెక్రటరీ, ఒక నెలల పాటు నేను కదలలేని మాట్లాడలేని స్థితి. నా పెళ్ళాం గాని పిల్లలు గాని సీఎం గాని పిఎం గాని నాకు ఫోన్ చేస్తే నువ్వు ఇవ్వద్దు. కోమాలో ఉన్నానన్నమాట. హలో, ఎవరండి? ఛత్రపతి గారా? నమస్తే సార్. ఏంటి సార్, మినిస్టర్ గారా? ఆయన మనకు దక్కేటట్టు లేరు సార్. మంచం మీద ఉంచాలా దించాలా అన్నట్టుంది సార్. అలాగా సార్, అలాగే సార్, ఉంటారు సార్. మీ టైం బాగుందండి. ఏంటి? ఆయనే వస్తున్నారట. ఏమైంది సార్? మనం ఎవరో మంత్రి గారు. ఎవడన్నా అపాయింట్మెంట్ లేకుండా రావచ్చా? అందుకే మనం వెళ్తున్నాం. మినిస్టర్ గారి కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది. అలర్జిక్ రైనటిస్, సైనసైటిస్ విత్ హై బీపీ, డయాబెటీస్ అండ్ మొలోనోమా క్యాన్సర్తో చాలా తీవ్రంగా బాధపడుతున్నారు. ఇంకో 48 అవర్స్ గడిస్తే కానీ ఏమీ చెప్పలేదు. స్వప్న, డాక్టర్ గారు చెప్పింది విన్నావు కదా? ఇక్కడ మినిస్టర్ గారు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ప్రోగ్రెస్ ఏమైనా ఉంటే మళ్ళీ ఇన్ఫార్మ్ చేస్తాను. కెమెరామెన్ సెందిల్తో రిపోర్టర్ రేఖ. ఇక నుంచి ఇక్కడ అన్ని వ్యాపారాలు, కాంట్రాక్ట్లు సిన్సియర్గా జరగాలి. చిన్నపిల్లలతో స్మగ్లింగ్, ఇల్లీగల్ బిజినెస్లు మొత్తం బంద్ అయిపోవాలి. కోట్లు కోట్లు ఆస్తిరా పెట్టేస్తాడేమో. మీరు లక్కీ ఫెలో అండి. తమరు ఇల్లీగల్ అన్న విషయం ఆయన గుర్తురాలేదు అనుకుంటా. ఇంత సిన్సియర్ గా ఉంటే మాకేం మిగులుతుంది బాబు? ఇంతకాలం బాజీరావుకి పొలిటీషియన్స్కి మామూళ్ళు కట్టారు. ఆ నష్టాన్ని భర్తీ చేయడానికి కష్టపడే వాళ్ళ కడుపులు కొట్టారు. ఈ రోజు నుంచి మీరు ఏ ఒక్కరికి మామూళ్ళు కట్టక్కర్లేదు. మీ లాభం మీరు తీసుకోండి, లేబర్ కష్టం లేబర్కి ఇవ్వండి. అందరూ సుఖపడతారు. మీ అందరి నోళ్లు కొట్టి బాజీరావు సంపాదించిన డబ్బు కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకోవడానికి ఉపయోగిస్తాను. మినిస్టర్ గారు 2 చేతులు కలవడానికి మొండికేస్తున్నట్టున్నాయి. అదే రాజకీయం కదా, హ్యాండిల్ మధ్యలో కోఆపరేషన్ తక్కువ. ప్రజాసేవకంటూ దిగిన తర్వాత మాకు మిగిలి చచ్చేది ఏముంటుంది బాబు? మోకాళ్ళపైకి పంచి, భుజం మీద ఒక తుండు, చేతిలో ఒక కర్ర, ఊరు మధ్యలో ఒక సిమెంట్ విగ్రహం. అంతే అంతే అంతే. ఛత్రపతి, 1.5 మర్డర్ చేసి కుర్చీ ఎక్కేశావు. దాంట్లో కూర్చోలేవు. నీ వల్ల కాదు. లేబర్ చల్లగా ఉండాలనుకునేవాడు లీడర్ కాలేడు. అక్కడ కూర్చోవాలంటే ఒంటి మీద కోటు కాదు, ఒంటి నిండా కుట్ర, కుళ్ళు, కుతంత్రాలు ఉండాలి. వీటిల్లో ఏ ఒక్కటి నీరు లేదు. నువ్వు ఆక్రమించుకున్న నా తమ్ముడి స్థానాన్ని దక్కించుకోవడం నా కాళ్ళకి చెప్పులేసుకున్నంత సేపు పట్టదు. देखो राज बिहारी बिहार का शेर
సగమే తెలుసురా, చంపడం. చావడం నీకు తెలీదు. దానికి దమ్ము ఇక్కడ ఉండాలిరా, ఇక్కడ. భయంతో వెనకడిగేసినప్పుడే సగం చచ్చావు. ఇంకేం పీకుతావురా? చల్ బే సాలే చల్. అమెరికాలో ఉన్న మా అమ్మాయికి సారీ పంపించాలి. ఇంకా 3 రోజులే టైం ఉంది. 2 రకాల పచ్చళ్ళు, స్వీట్లు కావాలి. అలాగే బాబు. ఇదిగో అమ్మా 5,000 అడ్వాన్స్. ఎల్లుండి ఉదయాన్నే వస్తాను. బ్యాలెన్స్ ఇచ్చి సరుకు తీసుకెళ్తా. మంచిది. చిన్న, బస్ స్టాండ్లో పార్కింగ్ కాంట్రాక్ట్ తీసుకుంటానన్నా, ఏమైందన్నా? ట్రై చేస్తున్నానమ్మా. ఎల్లుండికి 10,000 వస్తాయి. అవసరమైతే కట్టే. నేను ఒక్కదాన్నే కష్టపడలేకపోతున్నానురా. నీ సంపాదన కూడా తోడైతే బాగుంటుంది. అవునమ్మా, నేను చేయాల్సింది చాలా ఉందని ఈ మధ్య తెలిసింది. చేస్తాను. మన లైఫే మారిపోయేలా చేస్తాను. అందరూ ఇక్కడ ఓలి ఆడుకుంటుంటే మీరు అక్కడేం చేస్తున్నారా? కిందకి రండి. వస్తావా? నన్ను అక్కడికి రమ్మంటావా? అద్దిరా, వెళ్ళి లాక్కురండి ఇక్కడికి. నా మాట విని ఒక్క నిమిషం. అనవసరంగా చంపేయండి. నా లాంటోడు బతకూడదు, నన్ను చంపేయండి. ఆ అమ్మాయిని అల్లరి పెట్టడానికి రాలేదు. చచ్చే ముందు కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడగాలని వచ్చాను. నేను చేసిన తప్పు తెలిసి మా అమ్మ గుండెకి చచ్చిపోయింది. ఎవరైనా అమ్మ చచ్చిపోయాక గుండె గీయించుకుంటారు, కానీ నేను గుండె గీయించుకొని అమ్మని చంపుకున్నాను. పొరంబొగ్గా తిరిగే నేను ఉద్యోగం చేయాలని, గౌరవంగా బతకాలని మా అమ్మ ఎన్నో కలలు కంది. తన కోరిక తీర్చలేకపోయాను. ఈ గుండె మా అమ్మని బలి తీసుకుంది. నాకు ఇంకా బతకాలని లేదు. చంపండి. క్షమించు, ఇలా అవుతుందని అనుకోలేదు. మీరు క్షమించమని అడగడం ఏంటి సార్? నాకు తగిన శాస్తే జరిగింది. నాకు ఇంకా చావే దిక్కు. లేదు, నువ్వు గొప్పవాడు కావాలని మీ అమ్మ కోరిక తీరాలి. అజయ్, ఇతను మన దగ్గర ఏదో పనిలో పెట్టు. అలాగే. నేను ఆ ఛత్రపతి దగ్గర పనిచేస్తున్నాను. మీరు స్పాట్ పెడితే వాడి వీక్నెస్ మీద దెబ్బ కొట్టి ఒంటరిగా రప్పిస్తా. మీకు చంపాలనుందా లేదా? ఛాన్స్ వస్తే ఎందుకు చంపం? తుండుగా నరికేస్తాం. రప్పించు. రై గుండు, తేడా వస్తే తలండదు. కథం. నా సైడ్ నుంచి క్లియర్. మీ సైడ్ తేడా రాకుండా చూసుకోండి. నీకు వాడికి సంబంధం ఏంట్రా? కత్తికి బొచ్చుకి ఉన్న సంబంధం. జగమంత కుటుంబం నాది, ఏకాకి ఎందుకు నన్ను ఇక్కడ వాట్ ఇస్ ద ప్రాబ్లం రే? నో నో నో, నువ్వు ఏడవకూడదు. నువ్వు ఎప్పుడు నవ్వుతూనే ఉండాలి. ఏం చేయాలి? స్మైల్ స్మైల్ స్మైల్. నందా, చిన్నప్పటి నుంచి నాకు ఒక్కటే కోరిక. టెల్ మీ రే. నాకు కాబోయే భర్త మీ గొప్ప సాడిస్ట్ అయి ఉండాలి. ఏ చేత కదా? సరే, ఇంకెవరినైనా చూసుకుంటాను. నీ నందా గురించి నువ్వు చాలా చీప్ గా మాట్లాడుతున్నావు. ఐఎమ్ ఏ బిగ్ సాడిస్ట్, యు నో. రియల్లీ? యా. బ్లేడ్లతో కొయ్యడం, అదే ఎక్స్ప్రెషన్ చూ, సూదులతో గుచ్చడం, సిగరెట్ తో కాల్చడం,
ఇలాని తిప్పి తిప్పి కొట్టడం ఇవన్నీ నాకు బటర్ తో పెట్టిన ఎడ్యుకేషన్ యూనో. ముందు 10 మందిలో ప్రూవ్ చేయాలి, ఆ తర్వాతే పెళ్లి. రన్ రన్ అయితే 2 రోజుల్లో కాంట్రాక్ట్స్ అని మనకి ఏమైంది నీళ్ళు? I will cigar you. I will pin you. I will blade you. I will pin you. I will blade you. I will cigar you. Please don't waste time. I want to rape you. Please come on, Ray. No. తప్పు చేస్తున్నావు. రక్తపాతాలొద్దు. నన్ను పంపించేయ్. ఆహా పంపితే ఏం చేస్తావురా? అర్జెంట్ గా రేప్ చేయాలి. పంపు. ఎందుకలా? నన్నందరూ శబాష్ షాడిస్ట్ అని మెచ్చుకోవాలి. నా షాడిజం గురించి లోకమంతా గుసగుసలాడాలి. కమాన్ గుసగుసా. వాడు గుసగుస ఏంటో చూడరా. అసలు ఏం జరిగింది? నాకు వెనక ముందు ఎవ్వరూ లేరు. ఇది ఉన్ని నేను ఇక్కడ ఉండిపోతా. టైమ్ ఇస్ గోల్డ్. ఐ రేప్ యు. డోంట్ వేస్ట్ టైం. వాడిని తీసుకెళ్ళండి రా. నో నలుగురు కలిసి నందాని ఏమీ చేయలేరు. నిన్ను లబోది పోలాడిస్తా. నందా పవర్ ఆఫ్ పెద్దవాళ్ళు తేరు. ఐ విల్ రేప్ యు. ఐ విల్ బ్లేడ్ యు. ఐ విల్ సిగార్ యు రే. కమ్ ఆన్. నీలు 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 రే అజయ్, తెలివి వచ్చాక ఫోన్ చేయమ్మా. నీకు ఏం మాట్లాడుతున్నారా? సార్ ఆపండి సార్. మీ అమ్మగారి ఆచూకు తెలిసింది సార్. ఎక్కడ? పెందుర్తిలో. ఇదిగోండి అడ్రస్. సార్ జాగ్రత్త సార్. చలో. రే ఆకాష్, అన్న ఎక్కడ్రా? తెలీదు. ఫోన్ ఏం చేశాడా? లేదు. ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? అరే ససుర్కే నాతే మున్నా భయ్యా, ఛత్రపతి చచ్చిపోయాడని చల్లటి మాట చెప్పరా. మాట్లాడవేంటన్నా? ఛత్రపతి ఏమైందిరా? హాస్పిటల్కి తీసుకెళ్ళి. అరే దెబ్బేంటి? ఆకాష్ ఎక్కడ? పైన ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళావా? గన్. దామ్మా దా, నీకు చిన్న కథ చెప్పాలి. అనగనగా శ్రీలంక, ఆ లంకలో ఓ కొంప, ఆ కొంపలో ఓ అమ్మ. ఆ అమ్మకి కడుపున పుట్టిన బిడ్డ అశోక్. కుక్కలా పెంచుకున్నవాడు శివాజీ. అదృష్టం కలిసొచ్చి ఆ కుక్క ఛత్రపతి అయ్యింది.
అశోక్ ఆకాష్లా మారి అక్కడే పనిలో చేరాడు. తమ్ముడు ఎవడ్రా నీ తమ్ముడు? నా అబ్బకు మాత్రమే పుట్టావు, నా అమ్మకు పుట్టలేదో. చిన్నప్పటి నుంచి నువ్వంటే నాకు అసహ్యం, చంపేద్దామన్నంత కసి. ఆ కడుపు మంటతోనే నువ్వు చచ్చావని అమ్మతో అబద్ధం చెప్పా. ఈసారి చావుని అబద్ధం చేయకూడదనే రాస్ బిహారీతో చేతులు కలిపాను. బతికేశావు. తమ్ముడు, నా మీద కోపం ఉంటే నీ ఇష్టం, ఏదన్నా చెయ్యి. అమ్మ ఎక్కడ? అమ్మని ఒక్కసారి చూడాలి. అమ్మ కావాలరా? అమ్మ కావాలరా నీకు? నువ్వు వదలవురా, నువ్వు మమ్మల్ని వదలవు. లాభం లేదు, నిన్ను చంపితే ఎక్కడ దాక్కున్నా మీ వాళ్ళు నన్ను వెతికి చంపేస్తారు కదా. లేదు, అలాగేం జరగదురా. హలో, అమ్మా, నేనమ్మా అశోక్ని. అదేనమ్మా, ఛత్రపతి దగ్గర నేను పని చేయను కదమ్మా. తను ఒక అమ్మాయిని మర్డర్ చేస్తుంటే చూసానమ్మా. తను చంపేస్తాడని భయంగా ఉందమ్మా నాకు. ఛత్రపతి, ప్లీజ్ ప్లీజ్ నన్ను చంపొద్దు. నువ్వేం చెప్తే చేస్తాను. ప్లీజ్ ఛత్రపతి, నన్ను చంపొద్దు, నన్ను వదిలే ప్లీజ్. పిచ్చి నా కొడుకుని కాదు, చచ్చేట్టు షూట్ చేసుకోవడానికి. ఇప్పుడు అమ్మ దృష్టిలో నన్ను నువ్వు షూట్ చేశావు, చంపడానికి ప్రయత్నించావు. కర్మ. ఇదంతా నేను ఆడిన నాటకమని ఒక్క మాట చెప్తే అమ్మ నీ మాటే నమ్ముద్ది. కడుపున పుట్టిన నాకంటే నువ్వంటేనే అమ్మకు నమ్మకం ఎక్కువ. కానీ నేనింత నీచుణ్ణి నికృష్టుణ్ణి అని అమ్మకు నిజం చెప్పగలవా? అది విని అమ్మ తట్టుకోగలదా? ఇప్పటికీ ఒక కొడుకు పోయాడన్న బాధతో 12 ఏళ్లుగా సగం చచ్చి బతుకుతుంది. ఇప్పుడు నేనింత దరిద్రున్నని తెలిస్తే మిగిలిన ఆ ప్రాణాలు కూడా భయం వేస్తుందా? ఇప్పుడేం చేస్తావురా? నిజం చెప్పి అమ్మను చంపుకుంటావా? శాశ్వతంగా దూరం అయిపోయి అమ్మను బతికించుకుంటావా? ఏం చేస్తావురా వసకొల్లా? అజయ్! డాక్టర్ని అడిగాను, డేంజర్ ఏం లేదన్నారా. ఇప్పుడు అమ్మ ఇక్కడికి వస్తుంది. అశోక్ని షూట్ చేసి నువ్వే అనుకుంటుందిరా. మనం ఇక్కడ ఉంటే అసహించుకుంటుంది. వెళ్దాం పద. మీరు వెళ్ళండి. అది కాదురా, ఏమండి, అతనే ఛత్రపతి. ఈ జనమంతా ఛత్రపతి అని పిలిచేది నిన్నేనా? దానికి అర్థం తెలుసా నీకు? తన చుట్టూ ఉన్న జనం కోసం బ్రతికేవాడు ఛత్రపతి. నీలాగా అడ్డమైన పనులు చేస్తూ తప్పుని వేలెత్తి చూపిన వాడిని చంపేవాడు కాదు. నీకు అసలు అమ్ముందా? నీకున్నట్టే వాడికి ఓ అమ్ముందని గుర్తు రాలేదా? చావు కేకలకు అలవాటు పడిపోయి తల్లి కడుపుపోతే ఉంటో మర్చిపోయావా?
ఈ జనం పోలీసులు నిన్నేం చేయలేకపోవచ్చు. పైన దేవుడున్నాడు. నీ పాపాలే నిన్ను నాశనం చేస్తాయి. తప్పదురా, ఈ తల్లూసురు నీకు తప్పదు. నాశనం అయిపోతావు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. కంగ్రాచులేషన్స్ ఐ డ్రీమ్. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టు. For more such videos, please subscribe to iDream. సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream మీడియా. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.